అయ్యో ఏంటి సన్ని ఈ దెబ్బలు? అది మమ్మల్ని నిన్న మాట్లాడడం లేదని బిల్డింగ్ పైన దూకేశాడు. దూకేసా. అయ్యో అవునా? ఏంటి సన్ని ఇది? అది సరే, సన్ని బిల్డింగ్ నుంచి దూకేస్తే మీకెందుకు దెబ్బలున్నాయి? అంటే వీటిని కాపాడదామని మేము వెళ్తే వీటితో పాటు మమ్మల్ని లాగేశాడు. సరే ఫ్రెండ్ కదా లాగిందని మేము పడిపోయాం. నీకు తెలుసు కదా కావ్య, వాడు ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాడని. ఏంటి సన్ని ఇంత సెన్సిటివ్ గా ఉన్నావు? అవును కావ్య, నేను చాలా సెన్సిటివ్. అవునవును బాగా. కానీ ఈ దెబ్బలు చూస్తుంటే ఎవరో కొట్టినట్టున్నాయేంటి? ఇప్పుడు వీడు మళ్ళీ పైనుంచి దూకి నిరూపించుకోలేడు కదా, అసలే వీడి ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు. అవునవును. ఏంటి సన్ని, దీనికోసం ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు? మరి నువ్వు నాతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండొద్దు. సరే, ఇంకెప్పుడు అలా ఉండండిలే. అది సౌమ్య రమ్య వాళ్ళకు కూడా చెప్తా నీతో మాట్లాడమని. ఇప్పుడు ఓకే. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు మందుకు డబ్బులు ఇవ్వాలనిపిస్తుందా? అదే మందులకి డబ్బులు ఇవ్వాలనిపిస్తుందా? సన్నికి ఫోన్ పే చేస్తాలే. వీడికొద్దు, నాకు చేసి. ఓకే, మీరంతా ఒకటేగా. అలాగే. ఓకే, టేక్ కేర్, బాయ్. బాయ్. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం. పోదాంబా చాలు గాని. ఏంట్రా నువ్వు పద. నేనంటే ఎంత ఇష్టం రా మీకు. కావ్యతో నాకు మాట్లాడలేకపోతే కాలేజీలో అందరు అమ్మాయిలతో నాకు లింక్ కట్ అయిపోతుందని కలపాలని చూస్తున్నారు కదా. చా, ఇన్ని రోజులు అనవసరంగా అపార్థం చేసుకున్నాను రా మీ ఫ్రెండ్షిప్ని. నీ బొందరా, వార్డెన్కి అడిగేసిన స్కెచ్లో అమ్మాయి అవసరం ఉంది, అందుకే ఈ అమ్మాయి ఉపయోగపడుతుందని స్కెచ్ చేశా. పని అవగానే కట్ చేస్తా. అదే కదా, నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, మీరు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తారని. సరే, ఇంతకు ఆ ప్లాన్ ఏంది? చెప్తా. ఎప్పుడు బయటనే ఉంటారా మీరు? ఈ ముసలోడేంట్రా ఎంతసేపు మన మీదే కన్నా? యో, ఫస్ట్ ఆ బాత్రూమ్ గడు వాసన వస్తుంది. ఇల్లు మారు. రే, దెబ్బలన్నీ పైకి కనిపించినా పర్లేదురా, ఫస్ట్ కాలేజ్ నుంచి బయట పోదాం. తిండి ఈ కట్లేదురా ఎంత టైట్గా ఉన్నాయి. తీసేటప్పుడే నొప్పి ఎక్కుందిరా. ఇది కూడా ఎందుకు బొక్కలో తేద్దాం. నేను అనుకున్నట్టే జరిగింది. రే మచ్చా, వాడు మన గురించి అనుకుంటారా మాట్లాడేది? రే, వాడికి ఇంకేం పని లేదా పెద్దాక మన గురించే మాట్లాడడానికి? కావాలంటే చూడు, మన గురించి ఎత్తుతాడు. ఆ 203 రూమ్ వాళ్ళకి కొంచెం కొవ్వెక్కువ. నేను చెప్పిండ్లా మన గురించే అని. చెప్పావులే, ఆస్ట్రేలియా వాళ్ళు లాస్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళే ఎలిమినేట్ అవుతారని చెప్పావు. చూస్తే వాళ్ళే వరల్డ్ కప్ కొట్టారు. ఏదో నువ్వు అన్నీ చెప్తే జరిగేటట్టు. రేయ్, సిఎస్కే గెలుస్తుందని చెప్పలా? అంతకుముందు ఆర్సీబీ 10 సార్లు గెలుస్తుందని చెప్పావు, జరిగిందా? సర్లే, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మూసుకొని ఏనంట్రా. నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ కలవరు, అలా ఇచ్చారు కోటింగ్. పెళ్ళాంతో ఏమో. వాడికి పెళ్ళాడైందిరా. వాడి పెళ్ళంతో ఏంటదా, వేరే వాడి పెళ్ళంతో ఏమో. వేరే వాడి పెళ్ళంతో మన గురించి ఎందుకు మాట్లాడరా? ఈ సన్నిగాడే గోకుంటాడు. రే, నీకు వేరే వాళ్ళ పిల్లాన్ని గర్ల్ ఫ్రెండ్స్ గోకే వాళ్ళకి కనిపిస్తున్నానరా? ఓన్లీ ఫ్రెష్ గర్ల్స్ అండ్ సింగిల్ ఆంటీస్, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా మచ్చా. సర్లే గాని మూసుకోండ్రా నాయనా. మన గురించి ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రా. అయినా వీడికేం లాభం రా 203కి 204కి గొడవలు పెడితే? ఈ దెబ్బతో విడిపోతారు. రే, వాడు మనల్ని కొట్టిన సీనియరే కదా? రే అవునరా, వాడికి వాడ్డంత ఏం పని? ఒరే, నాకు కూడా కనపడతాను లేరా, మీ రన్నింగ్ కామెంటరీ ఆపండి. రే, నీకు కనపడట్లేదని నేను అన్నానా? మా వాళ్ళందరికి చెప్పా. ఒక్క నిమిషం. ఎవరు లేరుగా, మరెందుకు చుట్టూ చూస్తున్నావు? తెలుగులో ఒక సామెత ఉంది, గోడలకు కూడా చెవులు ఉంటాయి, అది తెలుసుకో. చెప్పు. మా వాళ్ళందరిని రెచ్చగొట్టా, మళ్ళీ ఆ 2 రూమ్లు కలిస్తే చెప్పు, సావు దొబ్బుదాం. ఇప్పుడప్పుడేమీ అవసరం లేదు, టైం వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు వెళ్ళు. రే, ఏదో డీల్ మాట్లాడుకొని పోతున్నాడు రా. దొరికాడ్రా, వీని పట్టుకుంటే చాలు ఇన్ఫర్మేషన్ మొత్తం లాగే ఇచ్చు.